మీరు ఎప్పుడైనా పూర్తిగా మృతమైన దాన్ని చూసి అది మళ్లీ జీవించగలదా అని ఆశ్చర్యపడ్డారా? అది మరమ్మతు చేయలేని సంబంధం కావచ్చు, శాశ్వతంగా విరిగిపోయిన కల కావచ్చు, లేదా పూర్తిగా నిరాశగా అనిపించే ఆధ్యాత్మిక స్థితి కావచ్చు. యెహెజ్కేలు గ్రంథంలోని ఈ అధ్యాయాల్లో మనం ధర్మ గ్రంథంలోనే అత్యంత శక్తివంతమైన పునరుద్ధరణ దృశ్యాన్ని చూస్తాము. ఎండిపోయిన ఎముకలు జీవం పొందడం. కేంద్ర సత్యం ఊపిరి ఆపేంత గొప్పది. దేవుడు ప్రత్యేకంగా నిపుణుడు. మరణం నుండి జీవాన్ని తీసుకురావడంలో, రాళ్ల వంటి హృదయాల స్థానంలో కొత్త హృదయాలను సృష్టించడంలో, శాశ్వతంగా పోయినదిగా అనిపించిన దాన్ని తిరిగి పునరుద్ధరించడంలో, ఇవన్నీ ఆయన మహిమను జనాంగాలకు ప్రదర్శించడానికి. ఈ భాగం 35వ అధ్యాయంలో ప్రారంభమవుతుంది. ఇశ్రాయేలు పతనంపై ఆనందించిన ఎడోము, సేయీరు పర్వతంపై దేవుని తీర్పుతో. కానీ త్వరలోనే దృష్టి 36 నుండి 39వ అధ్యాయాల్లో దేవుని ఆశ్చర్యకరమైన పునరుద్ధరణ వాగ్దానాలపైకి మారుతుంది. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ప్రజల బాధను ఆనందించే శత్రువులు తీర్పును ఎదుర్కొనగా, దేవుడు తన ప్రజల కోసం తుది పరిణామంగా ఉద్దేశించినది పునరుద్ధానం మరియు పునరుద్ధరణ. 36వ అధ్యాయంలో ఆధ్యాత్మిక పునరుద్ధరణ గురించి గ్రంథంలోనే అత్యంత లోతైన భాగాల్లో ఒకటి ఉంది. ఇశ్రాయేలును పునరుద్ధరించబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తాడు. వారు అర్హులు కాబట్టి కాదు, తన పేరుకే గౌరవం కోసం. నేను ఈ కార్యాలు చేయబోతున్నది మీ కోసం కాదు, ఇశ్రాయేలు ప్రజలారా, కానీ మీరు జనముల మధ్య అపవిత్రం చేసిన నా పరిశుద్ధ నామం కోసం. అధ్యాయం 36 వచనం 22. దేవుని ప్రజలు ప్రవాసంలో చిత్తరువబడ్డప్పుడు వారి పరిస్థితి దేవుని స్వభావాన్ని ప్రపంచానికి తప్పుగా చూపించింది. ఆ తర్వాత 24 నుండి 27 వచనాల్లో అద్భుతమైన వాగ్దానాలు వస్తాయి. నేను మిమ్ము జనముల నుండి తీసుకెళ్తాను. నేను మిమ్మల్ని అన్ని దేశాల నుండి సమీకరిస్తాను, మీ దేశానికి తిరిగి తీసుకువస్తాను. నేను మీపై శుద్ధమైన నీటిని చల్లి మీరు పరిశుద్ధులవుతారు. నేను మీ అపవిత్రతల నుండి, విగ్రహాల నుండి మిమ్మల్ని శుద్ధి చేస్తాను. నేను మీకు కొత్త హృదయాన్ని ఇస్తాను, మీలో కొత్త ఆత్మను ఉంచుతాను. నేను మీ రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇస్తాను. నేను నా ఆత్మను మీలో ఉంచి నా ఆజ్ఞలను అనుసరించేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తాను. ఈ అసాధారణమైన వచనం బహుళ స్థాయిలలో నెరవేరింది. బబులోనియా బందీదశ నుండి యూదులు తిరిగినప్పుడు ఇది కొంత నెరవేరింది. క్రీస్తు ద్వారా కొత్త ఒడంబడికలో ఇది ఆధ్యాత్మికంగా నెరవేరింది. అతనే మన పాపాలను శుద్ధి చేసి మనలో పరిశుద్ధాత్మను నివసింపజేస్తాడు. ఇది భవిష్యత్తులో ఇశ్రాయేలు పునరుద్ధరణలో మరియు దేవుని రాజ్య పరిపూర్ణతలో తుది నెరవేరుదల కోసం నిరీక్షిస్తూ ఎదురుచూస్తోంది. 37వ అధ్యాయం ఈ వాగ్దానాన్ని ప్రసిద్ధ ఎండిపోయిన ఎముకల లోయ దర్శనంతో వివరించుతుంది. ఎజికియలు ఎక్కడికైనా తీసుకెళ్లబడి విస్తరించి తెల్లగా ఎండిపోయిన ఎముకలతో నిండిన లోయలో ఉంచబడతాడు. ఇది ఇశ్రాయేలు ఆశలేని స్థితిని సూచిస్తుంది. దేవుడు అడుగుతాడు, మనవాడా, ఈ ఎముకలు మళ్లీ జీవించగలవా? అప్పుడు అద్భుతం జరుగుతుంది. యెహెజ్కేలు ప్రవచించినట్లుగా ఎముకలు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. మాంసం కనిపిస్తుంది. చివరకు శ్వాస వాటిలోకి ప్రవేశించి ఒక విస్తారమైన సైన్యాన్ని సృష్టిస్తుంది. 37వ అధ్యాయం 10వ వచనం. దేవుడు వివరిస్తాడు, ఈ ఎముకలు ఇశ్రాయేలు ప్రజలు. వారు అంటారు, మా ఎముకలు ఎండిపోయాయి, మా ఆశ అంతా పోయింది, మేము పూర్తిగా వేరుపడిపోయాం. 37వ అధ్యాయం 11వ వచనం. ఒక ప్రజలు తమను తాము తిరిగి నిలబడలేమని నమ్మినప్పుడు దేవుడు పునరుద్ధానంలో నిపుణుడు. నిజంగా ఆ దర్శనం మరో శక్తివంతమైన ఉదాహరణతో కొనసాగుతుంది. 2 కట్టలు ఒకటిగా మారడం. ఇది విభజించబడిన ఇశ్రాయేలు రాజ్యాల పునఃఏకీకరణను సూచిస్తుంది. ఒక గొడ్డే కాపరి, దేవుని సేవకుడు దావీదు. 37వ అధ్యాయం 24వ వచనం ఇది మెస్సియాను సూచిస్తుంది.
తర్వాత 38, 39వ అధ్యాయాల్లో మనం ఒక రహస్యమైన ప్రవచనాన్ని చూస్తాము. ఇది గోమ్ నాయకత్వంలోని జాతులు పునరుద్ధరించబడిన ఇశ్రాయేల్పై దాడి చేయడం గురించి. కానీ దేవుని జోక్యం ద్వారా వారు ఓడిపోతారు. ఈ విజయం దేవుని మహిమను చూపిస్తుంది. నేను నా మహిమను ప్రపంచం అంతటా జాతుల మధ్య ప్రదర్శిస్తాను. అన్ని జాతులు నేను విధించే శిక్షను చూస్తాయి. 39వ అధ్యాయం 21వ వచనం. ఈ భాగం దేవుని పరమ వాగ్దానంతో ముగుస్తుంది. నేను ఇకపై నా ముఖాన్ని వారి నుంచి దాచను. నేను నా ఆత్మను నిజంగా ఇశ్రాయేలు ప్రజలపై కుమ్మరిస్తాను. అధ్యాయం 39 వచనం 29. 36వ అధ్యాయంలో ఆత్మ వాగ్దానంతో ప్రారంభమైనది. అదే హామీతో ముగుస్తుంది. దేవుడు తన ప్రజలతో ఉండటం అనేది నిజంగా అత్యంత గొప్ప పునరుద్ధరణ. నేను రువాండాలో ఇది చూశాను. జనోసైడ్ జరిగిన కొన్ని నెలలకే కేవలం 100 రోజుల్లో 6 లక్షల నుండి 10 లక్షల మందికి మధ్య ప్రజలు హత్య చేయబడ్డారు. ఆశ మరియు సమరస్యత సందేశాన్ని తీసుకురావాలని నన్ను ఆ దేశానికి ఆహ్వానించారు. అక్కడ ఆశ కనిపించలేదు. మేము హుటు రెప్సీలతో నాయకత్వ సదస్సు నిర్వహించాము. దేశం నలుమూలల నుండి పాస్టర్లు, క్రైస్తవ నాయకులు హాజరయ్యారు. మగక్లో అక్కడ ఉద్రిక్తతను కత్తితో కోయగలిగినట్టుగా అనిపించింది. కానీ నేను దేవుని వాక్యాన్ని తెరిచి పశ్చాత్తాపం, పరిహారం మరియు సమరస్యత కోసం పిలిచినప్పుడు క్రీస్తు స్వస్థతతో హృదయాలు కరిగిపోయాయి. నేను క్రీస్తు నాయకులను పశ్చాత్తాపపడమని ఆహ్వానించినప్పుడు చాలా మంది మోకాళ్లపై పడి ఏడుస్తున్నారు. వారు ఒకరినొకరు క్షమాపణ అడుగుతున్నారు. దేవుడు మన మధ్య ప్రత్యక్షమయ్యాడు. సమావేశం ముగిసే సమయానికి నాయకులు జాతీయ నృత్యంలో పాల్గొన్నారు. అది అద్భుత దృశ్యం. అది మృత ఎముకలు జీవించిపోయినట్లుగా అనిపించింది. వారి ఆనందాన్ని వర్ణించలేరు. ఆధ్యాత్మిక నాయకులతో ప్రారంభమైన స్వస్థత సాధారణ ప్రజల్లోకి ప్రవహించబోతోంది. ఆశ పునరుజ్జీవించబడింది. మరి ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? మొదటిగా, దేవుని పునరుద్ధరణ శక్తికి అతీతమైన పరిస్థితి ఏదీ లేదని మనం గుర్తించాలి. అది విరిగిపోయిన సంబంధమా, కష్టపడుతున్న సంఘమా, లేదా మీ ఆధ్యాత్మిక ఎండిపోయిన స్థితి అయినా సరే, దేవుడు మృత ఎముకలకు జీవం పోసే విషయంలో నిపుణుడు. రెండవది, దేవుని పునరుద్ధరణ ఎప్పుడూ లోపలి నుంచి బయటకు ప్రారంభమవుతుందని మనం అర్థం చేసుకోవాలి. హెచ్కేలు 36 క్రమం గమనించండి. బయటి పరిస్థితులు మారకముందే దేవుడు శుద్ధి చేస్తాడు, కొత్త హృదయాన్ని ఇస్తాడు, తన ఆత్మను మనలో ఉంచుతాడు. మూడవది, పునరుద్ధరణలో దేవుని పరమ లక్ష్యం ఆయన మహిమను ప్రదర్శించడమేనని మనం గుర్తుంచుకోవాలి. పునరుద్ధరణ కోసం మనం ప్రార్థించేటప్పుడు ఇతరులు పునరుద్ధాన మహిమ ద్వారా దేవుని స్వభావాన్ని చూడాలని మన ప్రేరణ ఉండాలి. చివరగా, ఈ వాగ్దానాలు దేవుని పునరుద్ధరణ దశలవారీగా వస్తాయని గుర్తు చేస్తాయి. యెహెజ్కేలు ప్రవచనాలలోని కొన్ని అంశాలు చెర నుండి తిరిగి వచ్చినప్పుడు నెరవేరాయి. కొన్ని క్రీస్తు మొదటి రాకడ ఆత్మవరము ద్వారా నెరవేరాయి. కొన్ని చివరి నెరవేర్పు కోసం ఉన్నాయి. ఇది సహనం నేర్పుతుంది. దేవుని పునరుద్ధరణ కాలపట్టిక మనదానికంటే భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆయన వాగ్దానాలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. యెహెజ్కేలు 35 నుంచి 39 వరకు సందేశం అపార ఆశను ఇస్తుంది. మీరు తదుపరిసారి పూర్తిగా మరణించినట్టుగా అనిపించే దేనినైనా ఎదుర్కొన్నప్పుడు, ఎండిపోయిన ఎముకల లోయను, ఈ ఎముకలు మళ్లీ బ్రతుకుతాయా అని అడిగే దేవునిని గుర్తుంచుకోండి. ఎప్పటికీ పోయినట్టుగా అనిపించే వాటిలోకి జీవాన్ని ఊదే దేవుడు కూడా ఇదే దేవుడు. మన పాత్ర ఏమిటంటే, మరణించిన పరిస్థితుల్లో దేవుని వాక్యాన్ని మాట్లాడటం, ఆయన ఆత్మదానికి జీవం పోసే విధానాన్ని చూడటం మాత్రమే.